అవునే అక్క, బియ్యం తెచ్చినావే? ఏ నేనేడ పోతేనే మీ బావ పోతాడు. అబ్బా కాళ్ళన్నీ నూయబట్టే, భుజాలన్నీ పోవట్టే మోసి మోసి. గీ పోరన్ని పట్టి పెట్టిన సైకిల్ వేసుకొని రారా అంటే బండిగోని నీ రేషన్ బియ్యం నెల నెల నేనే తెత్తా అనబట్టే వదినే. అవుగాని 3 నెలల బియ్యం ఒకేపారి ఎందుకు ఇస్తుండొచ్చు? ఏ ఎండలు ఆనలకు తక్లీఫ్ కదా జనాలకు, అందుకే ఒకే పారి ఇస్తుండొచ్చు. ఇట్లా నడుస్తున్నాయిలే ఊళ్ళల్లో ముచ్చట్లు. ఏమైతుందిలేని ఆలస్యం చేయకుర్రి, పక్కా కేవైసీ చేసుకోర్రి రేషన్ కార్డులను. లేకపోతే మీ రేషన్ కార్డు ఉంటుందో పోతుందో మరి. ఇంకా 2-3 రోజుల టైమే ఉంది, ఎక్కువ దినాలు సుత లేదుల్లా. ఇలా మంగళవారం శుక్రవారానికి ఆఖరి దినము. ఎవరిని కలవాలి ఎట్లా చేసుకోవాలని పర్సన్ కాకుండా మీ దగ్గర పట్లున్న రేషన్ డీలర్ తానికి పోతే కతోడిచిపోతుంది. కేవైసీ చేయ అంటే చూస్తుండగానే పని చేసి పెడతాడు. ఎవరెవరి పేరు మీద రేషన్ బియ్యం వస్తున్నాయో వాళ్ళందరూ రావాలి. నెల నెల వచ్చేటోళ్ళ పేర్లు ఎట్లయినా ఉంటాయి కానీ ఇంట్లుండే తతిమొళ్ళు పోతే చాలట. ఈ కొత్త పని ఎందుకంటే కొత్త రేషన్ కార్డులు ఇస్తుందట సర్కారు. కాలం చేసిన వాళ్ళకి కట్టు, ఇంట్లోకేంచి అత్తగారింటికి వెళ్ళిపోయిన వాళ్ళకు ఈడికేంచి అడిగి షిఫ్టు. ఇట్లా మార్పులు చేర్పులు చేసేందుకు ఈ పనట. ఒకవేళ పోయి ఏలుముద్ర వేయకపోతే బియ్యం పోయినట్టే పోండ్రి, లేనోళ్ళు లేనట్టే అన్నట్టు. కొత్త కార్డుల మీద క్యూఆర్ కార్డు ఉంటుందట, దాన్ని స్కాన్ చేస్తే ఇంట్లో వివరాలన్నీ చూపుతుంది. అయితే ఇక కార్డును చిన్నగా ఏటీఎం కార్డు అంత చూపిస్తారట. అందుకే 1-2 ఏళ్ల సంది చెప్తున్నా చాలా మంది ఏలిముద్రలు వేయలేదట. అందుకే గీ కిత్తకు సుత వేయకపోతే ఇక కట్టే, చెప్తే వినప్పుడు చెడంగా చూడాలన్నట్టుంది సర్కారు కథ మరి. అయితే మనగానే సార్లు బియ్యం బంచులైతే రేషన్ డీలర్లు దుఃఖనమే తెరుస్తలేరు. మరి అసంటది ఎట్లా చేసుకుంటారు గీళ్ళు? గట్ల కాకుండా జర పొద్దుకు వరకు మొత్తం కనీసం 4 వద్దులైన డీలర్లను కోటతానని ఉండని చెప్పురు సార్లు. ముందే కట్టపడితే గానీ పూట గడవని గరీబులు ఎందరో ఉండరు. మరి డీలర్లు చుట్టూ తిరగాలంటే ఇక నడుతుందా? జర ఆలోచన చేయాలి సార్లు మీరు సుత. ఈ అప్డేటు ఆ అప్డేట్ అని జనాల ఆగం పట్టేయకుండా జర నిమ్మలంగా పనులు అయితే చూడుర్రి. మొన్నటిదాకా SIR అన్నారు, ఇప్పుడు బియ్యం కారట్లన పడుతుంది. ఏందో ఏమో గీ అప్డేట్లు అని పనులు ఇడిచిపెట్టేందుకు తక్లీఫ్ అవుతున్న జనాలు మూతులు ముక్కులు తిప్పుతుర్రట.